సైబర్ నేరాలకు చదువుకున్న వారే బలి అవుతున్నారని అప్రమత్తంగా ఉండడం ద్వారా ఈ విపత్తును అధిగమించగలమని ఎస్బీఐ ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ అన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక ప్రియదర్శిని కళాశాలలో సైబర్ నేరాలపై శుక్రవారం జరిగిన అవగాహన సదస్సు ముగింపు సభలో భారతీయ స్టేట్ బ్యాంకు ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం సామాజిక బాధ్యతగా భావించిన బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు రాజమండ్రికి చెందిన కళాకారులచే తెనాలిలో 2 రోజుల పాటు వీధి నాటకం ప్రదర్శించి ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల, శివాజీ చౌక్ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ముగింపు సభను ప్రియదర్శిని కళాశాలలో నిర్వహించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో శర్మ, ప్రియదర్శిని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బ్యాంకు మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజ్ మాట్లాడుతూ 2019లో 2 లక్షల కేసులు నమోదైతే 2024లో 15 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆశ, భయం, బలహీనతలు వీడాలని, అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోరాదని వక్తలు సూచించారు. హాస్యం, వినోదం కలిసి నిర్వహించిన వీధి నాటకం పలువురు ఆసక్తిగా తిలకించి అభినందించారు. మై నేమ్ ఇస్ వివి జగదీష్ కుమార్, రీజనల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది సైబర్ క్రైమ్ గురించి ఇక్కడ ప్రియదర్శిని కాలేజ్ దగ్గర మేము ఫంక్షన్ ఇక్కడ చేసాం. యూత్కి సైబర్ క్రైమ్ నుంచి ఎలాగా సైట్ చేయాలి, దే షుడ్ నాట్ బి ఏ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్, దాని గురించి మేము చేసాం. బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్, టీచర్స్ వీళ్ళందరూ ఆపర్చునిటీ ఇచ్చి వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళ సిన్సియారిటీతో విన్నందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. దానికి ముందు ఆగాలి, తర్వాత ఆలోచించాలి, తర్వాత చేయాలి. ఈ దానికి మనం భయపడకూడదు. 3 కారణాలు మోసం జరగడానికి కారణం: 1 ఆశ, 2 భయం, 3 బలహీనత. ఈ 3 దాదాపు అందరిలోనే ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో కూడా రిలేట్ అవుతుంటాయి. దేనికి మనం లొంగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వాటిలో ఇరుక్కోకూడదు. ఇలా ఇరుక్కున్న సందర్భాల్లో జీవితాలు పోగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సామాజిక బాధ్యతగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం చేస్తున్న భాగంలో గుంటూరు జిల్లాలో విభూతి బ్రదర్స్ అని ఇద్దరు ఎంగేజ్ చేసి రాజమండ్రి నుంచి వీళ్ళు చోత చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళు ఎవరిస్తే చిన్న ప్రయత్నం చేస్తుంది. దయచేసి అత్యంతం అలా చేయకుండా వినడానికి ప్రయత్నం చేయండి. చెవులు ఏదో సందేహం కడగండి. ఇక్కడ ఒక మాట, మీ నెంబర్లో కూడా ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ 1930 మీరు సేవ్ పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో 1930 ఏదైనా ఎఫెక్ట్ జరిగినప్పుడు జరిగిన నిమిషం నుంచి 1 అవర్ లోపల 1930 వివరాలతో